సంపూర్ణమైన ఆరోగ్యం కోసం అంటే హెల్త్ అండ్ వెల్త్ అబాండెన్స్ కోసం మరియు మీకు జీవితంలో మీకు నచ్చిన వ్యక్తి కోసం లైఫ్ పార్ట్నర్ కోసం ఆ తర్వాత పోనో వీటన్నిటికీ చేయటం అద్భుతమైన లైఫ్ స్టైల్ కోసం రాబోయే రోజుల్లో మీ జీవితం ఎట్లా ఉండాలి, ఎంత అందంగా ఉండాలి, అవన్నీ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి, విజువలైజేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇంకా ఆ కోరికల మీద ధ్యాస ఎలా పెట్టాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఆకర్షణ సిద్ధాంతం. తెలుగులో మనం అట్రాక్ట్ చేయకుండా మన జీవితంలోకి ఏది రాదు. లేనితనాన్ని అట్రాక్ట్ చేస్తే లేనితనమే వస్తుంది. ఇక్కడ మనకి సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యకరమైన వ్యక్తిగా మనం తిరుగుతున్నట్లుగా దృష్టి పెట్టాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకుతుంది, తలుపు తట్టండి అది మీకు దొరుకుతుంది, తెరుచుకుంటుంది. ఈ గొప్ప వాక్యం మనకేం చెప్తుంది? మీరు కావాలని అడిగేది మీకు లభిస్తుందని, మీరు తట్టగానే తలుపు తెరుచుకుంటుందని, మీరు వెతికేది మీకు దొరుకుతుందని అది స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ మనం అంత చక్కగా నమ్మినప్పుడు నమ్మకంతో కోరుకోవాలి, అప్పుడే అది మీకు లభిస్తుంది. మీ మనసు ఆలోచన మీద నుంచి వస్తువు మీదకి వెళుతుంది. మొదట మనసులోని ఒక చిత్రం ఉంటే తప్ప అది రాదు, కదలదు. ఎందుకంటే దాన్ని ముందుకి కదిలించేది లేదా అసలు ఉందా లేదా అని ఆలోచించేది ఒక వ్యక్తి అంటే మానసికమైన కార్యం అన్నమాట. ఆ కార్యమైన మీ ప్రార్థనని ముందు మీ మనసు ఒక చిత్రంగా స్వీకరించాలి. అప్పుడే మీ సబ్కాన్షియస్ మనసు శక్తి దాని మీద ప్రభావం చూపుతుంది. అది మీ వద్దకు వచ్చేలాగా ఫలితాలను ఇస్తుంది. మీరు ఎటువంటి మనసుతో దాన్ని స్వీకరిస్తారో ఆ స్థితి అద్భుతంగా ఉండాలి. ఇక్కడ హెల్త్ కోసం అని చెప్పాం. హెల్త్ కోసం అంటే సంపూర్ణమైన ఆరోగ్యం అంటే యవ్వనంగా కూడా ఉండాలి, హెల్దీగా ఉండాలి, చాలా చాలా అందంగా ఉండాలి. అటువంటి స్థితిని కోరుకునే హక్కు మనకు ఉంది అని చెప్తుంది. కోరుకోకపోతేనే మనలో ఏదో లోపం ఉందని చెప్తుంది. వేరెవరి కోసమో మనం గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. మనం ఎలా ఉండాలో, ఎలాంటి స్టైల్గా ఉండాలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ దేనికి భయపడకూడదు. యూ హ్యావ్ రైట్స్, నీకు సర్వ హక్కులు ఉన్నాయని చెప్తే ఈ విషయం చెప్తుంది. నువ్వు హెల్తీగా ఉండాలంటే అటువంటి స్థితిని ప్రతిరోజు మీరు చూస్తూ ఉండాలి. ఇక్కడ మనం అలాంటి విజువలైజేషన్ ఎట్లా చేసుకోవాలి, ఆ విజువలైజేషన్లో మీరు ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మీరు ఉన్నట్లుగా ఆ ఊహా చిత్రాలను మీరు ఎలా విడుదల చేయాలి, ఆ విడుదల చేయకపోతే అది మీకు రాదు. అలాంటి స్థితిని చేరుకోవటం కోసం మీరు మగత నిద్రగా అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మీరు కళ్ళు మూసుకుని మీరు మగతగా నిద్ర లాంటి స్థితిలోకి చేరుకోవాలి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? చాలా చక్కగా ఆ నిద్రావస్థలో చైతన్యంగా ఉండే మనసు చాలా డీప్గా మీరు మీ హెల్త్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు, శరీరం అంతా తేలిగ్గా ఉంది, రిలాక్స్ స్టేజ్లోకి మీరు వెళ్ళారు. మీ మనసు మీ శరీరాన్ని చూస్తుంది, అంటే అంత చక్కగా మీ శరీరం అంతా ఆడుతూ తేలికగా ఉంది. అలాంటి ఆరోగ్యకరమైన స్థితిని మీరు ఊహించాలి. మీరు చాలా బాగున్నారు చూడటానికి అని ఇతరులు అంటున్నట్టుగా, మీ మదరు, మీ ఫాదరు, మీ ఇంట్లో వాళ్ళు అంటున్నట్టుగా, చలాకీగా మీరు తిరుగుతున్నట్టుగా ఇంట్లో, మీలాగా మరెవరు ఆ ఇంట్లో లేరు, అంత హెల్దీగా ఉన్నారు. అలాంటి స్థితినే మీరు మీ మనసులో నిద్రావస్థలో ఉన్నప్పుడు చూడాలి. అది నిజమని మీరు నమ్మాలి. అలాంటి మీ కోరికలను చాలా ఇష్టంగా, ప్రశంసనీయంగా ధన్యవాదాలు తెలుపుతూ చెప్పాలి.
ఇలాంటి సులభమైన అద్భుతమైన ప్రార్థనను మీరు ప్రతి రాత్రి కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఆ విశ్వంలోని సృజనాత్మక శక్తులకు దగ్గరగా ఉండేలాగా ఆ పరస్పర సంబంధం మీకు విశ్వానికి సబ్కాన్షియస్ మనసుకు ఆ క్రియ అంత చక్కగా అద్భుతంగా యవ్వనంలో ఉన్నటువంటి యంగ్ ఒక స్త్రీగా పురుషుడిగా ఆ అనుభవాన్ని మీరు కళ్ళల్లో చూడాలి. ప్రతిదీ మీరు చాలా శ్రద్ధగా గమనించాలి. అంత చక్కగా మీరు మనలోని సబ్కాన్షియస్ మనకు అందించినప్పుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. ఫైనల్గా ఇంత చక్కటి ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాలోని దివ్యశక్తికి కృతజ్ఞతలు అని చెప్పి ఐఎమ్ సారీ మీ హృదయం మీద 2 చేతులు పెట్టి ఇలా చెప్పండి. హోపోనోపోనో ప్రేయర్ని చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి ఒక 10 minutes చెప్పండి. ఆ ప్రశాంతమైన నిష్కృష్టమైనటువంటి అద్భుతమైన ఆలోచనను మీరు బయట ప్రపంచంలోకి విడుదల చేయాలి. అది శ్రద్ధగా, చాలా సులభంగా, చక్కటి ఒక మంచి భావనతో మీరు రిలీజ్ చేయాలి. అప్పుడు మీ హెల్త్ అనేది ఆటోమేటిక్గా మనలోని దివ్యశక్తి ఆ శరీరాన్ని పునఃసృష్టి చేస్తుంది. నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని మీరు ప్రతిరోజు ఆ ధన్యవాదాలు తెలియచేసే స్థితిలో మీరు మళ్ళీ మళ్ళీ అనుకోండి. ఈ మాటలని రాత్రి పొద్దున్న 5-10 నిమిషాల పాటు నెమ్మదిగా, శాంతంగా, ప్రేమగా అనుకోండి. మళ్ళీ మళ్ళీ అనటం వల్ల మాటల్లోని భావం బలపడుతుంది. అలాంటి పరిస్థితిని మీరు స్వీకరించాలి. ప్రేరణతో, ప్రేమతో ఉపశమనం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మీరు ఈ ప్రపంచంలో చాలా చక్కగా జీవించాలని మీకు ఉంది. కోరుకున్న వ్యక్తిని పొందే రైట్స్ మీకు ఉన్నాయి. కోరుకోకపోతేనే లోపల ఏదో తేడా ఉందని అర్థం అంటున్నారు సైంటిస్టులు. ఈ ప్రపంచంలో ఎవరినైనా కోరుకునే హక్కు మీకుంది. అంటే ఆ కెపాసిటీ, అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ మీకు ఉన్నాయని మీరు నమ్మాలి. నమ్మటం అంటే మీరు మైమరిచిపోవాలి. అలాంటి అద్భుతమైన మాటలను మీరు మాట్లాడాలి. మీలాంటి టాలెంట్ మరెవరికీ లేదు. మీలాగా ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. అంతగా మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి. ఆ స్థితిలోకి మీరు చేరుకున్నప్పుడు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు, మీరు ప్రేమగా మారిపోయినప్పుడు, ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న వ్యక్తి ఎలా ఉండాలో అలాంటి వ్యక్తిని మీరు కోరుకోవచ్చు. అలాగే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో అలాంటి లైఫ్ స్టైల్ని మీరు ఆహ్వానించవచ్చు. మీరు ప్రేమతో కోరుకున్న ప్రతీదీ, నమ్మకంతో ఉన్న ప్రతీదీ మీ జీవితంలోకి వస్తుందంట. ఇక చాలామంది అడిగారు, రిక్వెస్ట్ చేశారు హెల్త్ కోసం, లవ్ గురించి, బ్యూటిఫుల్ జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పమని చాలా చాలా రిక్వెస్ట్లు పంపించారు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, స్త్రీలైతే వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని ఆకర్షించడం ఎలా అన్న దాని గురించి కొద్ది విషయాలు చెప్తాను. అంటే మీరు ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ఈ ప్రేయర్ని ఈ విధంగా మనసులో మీరు సృష్టించుకోవాలి. సృష్టించుకుంటేనే జరుగుతుంది, అదర్వైజ్ జరగదు. ఇక్కడ ఏంటంటే నమ్మాలి, ఆ నమ్మకాన్ని మీరు వ్యక్తం చేయాలి. మీరు ఆ నిద్రావస్థ స్థితిలోకి, అంటే మీరు పడుకున్నప్పుడు మంచం మీద నిద్ర పట్టడం టైం పడుతుంది కదా, ఆ సమయంలో మీరు సబ్కాన్షియస్ మనసుతో మీరు ఇట్లా మాట్లాడాలి. ప్రశాంతమైన స్థితిలో మీరు ఉండి ఆ స్టేజ్లోకి చేరుకొని చాలా రిలాక్స్గా మీరు ఈ విధమైన ఆలోచన చేయండి. నేనిప్పుడు నా అనుభవంలోకి ఒక పురుషుణ్ణి ఆకర్షించుకుంటున్నాను. అతను నిజాయితీపరుడు, విశ్వాసపాత్రుడు, నిష్కపటి, నమ్మకస్తుడు, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాడు. నన్నెప్పుడు సంతోషపెడుతూ ఉంటాడు. తన మాటలు నాకు ఈ ప్రపంచాన్ని మరిచిపోయేలా చేస్తాయి. తనలా మరెవరు ఉండరు. సమృద్ధిని సాధించాడు. నేను ప్రేమించే ఈ గుణాలు నా సబ్కాన్షియస్ మనసులోకి ఇంకుతున్నాయి. ఈ లక్షణాలు, వీటి గురించి నేను ఆలోచిస్తూ ఉంటే
అతను నా జీవితంలోకి వచ్చినట్లుగా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా అతని మాటలు మళ్ళీ మళ్ళీ మంత్రముగ్ధులా నా చెవిలో మారిమోగుతున్నాయి. ఇలాంటి మాటలు నా సబ్కాన్షియస్ మనసులోకి పొదగబడుతున్నాయి. ఆకర్షణ సిద్ధాంతం అనేది నిరోధించటానికి వీలు లేని ఒక గొప్పది. అలాంటి నా సబ్కాన్షియస్ మనసు ఆ పురుషుణ్ణి నేను నా వైపుకి ఆకర్షించుకునేలాగా ఆ గొప్ప శక్తి నిజమని నమ్మిన దానిని నాకేసి ఆకర్షిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ ప్రశాంతతకి ఆనందానికి నా వంతు సహకారం అందిస్తున్నాను. నాకు తెలుసు అతనికి నా ఆదర్శాలంటే చాలా ఇష్టం. నాకు అతని ఆదర్శాలంటే చాలా ప్రేమ. అతనంటే నాకు ఎనలేని మమకారం, ప్రేమ ఉన్నాయి. అతను నన్ను మార్చాలని అనుకోడు. అలాగే నేను కూడా అతన్ని మార్చాలని, అతని అభిప్రాయాలు మార్చుకోవాలని నేను కండిషన్స్ పెట్టను. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, స్వేచ్ఛ ఉంది, గౌరవం ఉంది. ఈ రకంగా మీ సబ్కాన్షియస్ చేతనాత్మక మనసుకి మీరు ప్రతిరోజు ఈ విధమైనటువంటి అద్భుతమైన అభ్యాసాలను అందించండి. అలా చేసే కొద్దీ మీ జీవితంలో ఆ ప్రేమ, ఆరాధన, సహకారం అన్నీ కూడా సబ్కాన్షియస్ మనసు మీ జీవితంలోకి తీసుకొస్తుంది. ఇది మీ జన్మ హక్కు అని మీరు నమ్మాలి. అలా నమ్మినప్పుడు మీరు కోరుకున్న వ్యక్తిని, ఈ ఆదర్శాలు అంటే మీకు ఎంత బాగా మీతో ఉండాలో అటన్నిటినీ ఒక అద్భుతంగా మీరు క్రియేట్ చేసుకోగలిగినప్పుడు, నమ్మినప్పుడు అది మీ జీవితంలోకి వస్తుంది. అలా మీరు నమ్మాలి. అలా ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ మీరు ఇంకొక చక్కటి ప్రేయర్ని మీరు చెప్పుకోవచ్చు. అది ఎట్లా అంటే, మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కళ్ళు తెరుస్తూనే నాతో నేను ఇలా చెప్తున్నాను అని చెప్పండి. ఒక దివ్య శక్తి నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుని నన్ను అత్యంత వైభవంగా నడిపిస్తుంది. ఈరోజు నాకు అందరూ సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక గొప్ప శక్తి నా బాగు కోసమే పనిచేస్తూ ఉంది. ఇది నాకు కొత్త రోజు, అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు మరొకటి ఉండదు. నేను కోరుకున్న వ్యక్తిని, నేను ఆశించిన వ్యక్తిని, అట్రాక్ట్ చేసిన వ్యక్తిని నా జీవితంలోకి చాలా సులభంగా తీసుకొస్తుంది. ఎందుకంటే నాలోని దివ్యశక్తి ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనది. ఆ దివ్యశక్తి నాకు రోజంతా మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. నేను ఏ పని చేసినా అందులో అద్భుతమైన విజయాలు సాధిస్తూనే ఉన్నాను. ఆ దివ్య ప్రేమ నన్ను చుట్టుముట్టి ఉంటుంది. ఆ దివ్య ప్రేమ శక్తి రక్షణలో నేను చాలా హ్యాపీగా ముందుకు వెళ్తున్నాను. ఏ రోజైనా పొరపాటున నా మనస్సు కానీ, నా దృష్టి కానీ నా నుంచి పక్కకు మళ్ళితే ఆ అద్భుతమైన సృజనాత్మక శక్తి నాకు తోడుగా ఉంటూ వెంటనే నన్ను సరైన దారిలోకి తీసుకొస్తుంది. ఆ దైవశక్తి, ఆ ప్రేమ శక్తి, ఆ దేవుని సత్యాలతో, మంచి సుగుణాలతో నింపబడి ఉంచి నన్ను ఆ స్టేజ్లో, ఆ పరిస్థితుల్లో ఎప్పుడూ ఉంచుతుంది. నేను ఒక ఆధ్యాత్మిక మానసిక అయస్కాంతాన్ని, నాకు అన్ని సమకూర్చి సత్ఫలితాలను అందించే అటువంటి విలువైన వస్తువులను, మనుషులను, నేను కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని, నేను ఆశిస్తున్న ప్రతి దాన్ని ఆ దివ్య శక్తి నాకు అన్నిటినీ ఆకర్షిస్తుంది. ఈ రోజు నుండి నేను చేపట్టే అన్ని పనులలోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తూనే ఉన్నాను. నేను నిశ్చయంగా ప్రతిరోజు చాలా హాయిగా ఉంటున్నాను. నేను ఈ ప్రార్థనని ప్రతిరోజు చాలా ప్రేమతో నాలోని అంతులేని దివ్య ప్రేమ గల శక్తికి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. అలా చెప్పి మీరు ప్రతిరోజు పాజిటివ్గా ఉండాలి. కోరుకున్నారంటే ఆషామాషిగా కోరుకోకూడదు. ఒకటే సూత్రం ఉంది, ఆకర్షణ సూత్రం. అదేం చెప్తుంది? మీరు కలలు కనే ప్రతీది పొందే రైట్స్ మీకున్నాయి. అలాంటి మంచి భావాలు, మంచి గుణాలను మీరు నింపుకొని అవతల వ్యక్తిని మీరు అట్రాక్ట్ చేయాలంటే ఆ వ్యక్తికి అనుగుణంగా మీరు మారిపోవాలి. అలా ప్రేమతో మీలో నింపేసుకోవాలి. ఒక శరీరం అంతా పులకించిపోయేలాగా రావాలి ఆ అట్రాక్ట్ చేయాలంటే. అలాంటి ఇష్టాన్ని పెంచేసుకున్నప్పుడు ఈ అయస్కాంత క్షేత్రంలోకి, దివ్యశక్తిలోకి ప్రేమ చేరిపోతుంది. ఆ ప్రేమతో ఈ ప్రపంచంలో దేన్నైనా అట్రాక్ట్ చేసేలాగా మారిపోతుంది. నిజమైన ప్రేమ కలవారికి ఎప్పుడూ అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నారు. వాళ్ళ ప్రేమను ఎంత పంచితే ఆ వ్యక్తికి అంత పొందుతారు అవతల వ్యక్తి దగ్గర నుంచి అని. ఎక్కడ పొరపాటున నెగిటివ్ రాకూడదు. మీరు అట్రాక్ట్ చేశారంటే అలా మారిపోవాలి.
మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.